ఈసారి మా లగేజ్ మాత్రం చాలా తక్కువగానే ఉంది. మేము ఉంటున్న చాలక్కూడలో కూడా రైల్వే స్టేషన్ ఉంది, కానీ త్రిశూర్లోనే మేము బుక్ చేసుకున్న శబరి ఎక్స్ప్రెస్ ఆగేది. మా కార్ని అయితే తీసుకెళ్లట్లేదు, క్యాబ్ లో వెళ్తున్నాం. మా ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్ కి రావడానికి 1.5 hours అలా టైం పట్టింది. 1 month ముందు బుక్ చేసినా మరి ఈ రోజు మెసేజ్ అయితే రాలేదు టికెట్స్ కన్ఫర్మ్ అయినాయి అని. ఈసారి కూడా ఫస్ట్ ఏసీనే బుక్ చేసుకున్నాం. మా వారు వెబ్సైట్ లో చెక్ చేస్తే క్యాబిన్ కన్ఫర్మ్ అయిందని వచ్చింది. ట్రైన్ రావడానికి ఇంకా 1/2 hour టైం ఉంది కాబట్టి ఇలా ప్లాట్ఫామ్ లోనే వెయిట్ చేస్తూ కూర్చున్నాం. ఈసారి కూడా మా లగేజ్ మోసే వాళ్ళకే ఇచ్చేసాము. ఇదిగోండి, ఇదే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ చాలా స్పీడ్ గా వెళ్తుంది. ఇది బెంగళూరు నుంచి కేరళకు వచ్చింది. ఫైనల్లీ శబరి ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది. మనం క్యాబ్ దిగిన దగ్గర నుంచి మన లగేజ్ ని మళ్ళీ మనం ట్రైన్ ఎక్కే వరకు వాళ్ళే మోసి లోపల పెట్టి వెళ్తారు. పండగ సీజన్ అనేమో 50 rupees పెంచారు, 250 rupees తీసుకున్నారు. చిన్న పిల్లలుండి లగేజ్ ఎక్కువ ఉన్నప్పుడు బెస్ట్ ఆప్షన్ ఇది. మేము అనుకున్నది ఒకటి, కానీ ట్రైన్ ఎక్కిన తర్వాత అక్కడ అయ్యింది ఇంకొకటి. అందుకే మా వారు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు అసలు ఇదేనా అని. ఇంతకీ అసలు ఏం జరిగిందో నేను నెక్స్ట్ షాట్ లో చూపిస్తాను.